వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను తిరుపతికి అయితే వెళ్తూ ఉన్నాను. అందుకే రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉన్నాను అనమాట. ఈరోజు నేను ట్రైన్లో అయితే వెళ్ళిపోతున్నాను. 12 ఇయర్స్ తర్వాత నేను ట్రైన్ ఎక్కుతున్నాను అనమాట. ఎప్పుడో ఎక్కాను, మళ్ళీ ఇప్పుడు ఎక్కుతున్నాను అనమాట. ఎప్పుడు ఇంకా బైక్స్లో కార్స్లో వెళ్తూ ఉంటే తిరుపతికి ఫస్ట్ టైం ట్రైన్లో వెళ్తున్నాను అనమాట. ఇంకా నైట్ జర్నీ కాబట్టి స్నాక్స్ ఏమైనా తీసుకుందామని చూస్తే బయట చినిక్కాయలు ఉన్నాయి, ఇంకా అవే తీసుకున్నాను అనమాట. నైట్ జర్నీ కదా, మధ్యలో ఏమైనా తినేకి వస్తాయో లేవదని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా ట్రైన్ టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా నాకు తినేకి లేకపోతే అస్సలు ఉండలేనమాట. నైట్లో ఆకలి వేసిందంటే అస్సలు ఆకలి తట్టుకోలేను. అందుకే నేను ముందుగా ఏమన్నా తీసుకోవాలని చెప్పేసి ముందుగా తీసుకున్నాను అనమాట. ట్రైన్ ఎక్కుతున్నానని చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను అనమాట. ఎంతో హ్యాపీగా ఉన్నాను అసలు. ట్రైన్లో సీట్స్ దొరుకుతాయో లేవో అని చెప్పేసి కొంచెం భయంగా ఉందన్నమాట. చూడండి, నేను వచ్చిన వెంటనే రైలు ఒకటి వచ్చిందనమాట. దాన్ని చూసి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో. ఇంకా నైట్ జర్నీ కదా, నైట్లో ఏమైనా తిందామని చెప్పేసి ఇంటి నుంచి భోజనం అయితే తెచ్చుకున్నామన్నమాట. అదేనండి, టిఫిన్ తెచ్చుకున్నాము, చపాతీ అలా. ఇంకా నైట్లో తినడానికి ట్రైన్లో ప్లేస్ ఉంటుందో లేదని చెప్పేసి ఇంకా రైల్వే స్టేషన్లో తినేసామన్నమాట అందరూ తింటూ ఉంటే. ఇంకా ట్రైన్ వచ్చింది 10 o'clockకి, చాలా లేట్గా వచ్చింది. ఇంకా ట్రైన్ ఎక్కేసి వెళ్ళొచ్చేసామన్నమాట. మార్నింగ్ తిరుపతిలో 6 o'clock దింపింది. ఇంకా రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తే ఇంకా రైల్వే స్టేషన్ ఎదురుగ్గా ఒక బస్ అయితే ఉందన్నమాట. 1 person 20 rupees అంట, తిరుమల మెట్ల దగ్గరికి. ఇంకా మేము బస్సులో అయితే ఎక్కెళ్ళొచ్చేసాము. ఆటోలో అయితే 50 rupees అంట. ఆటోలో ఎక్కకండి, బస్సు ఉంటే బస్సులో ఎక్కేసేయండి. 1 person 20 rupees అంతే. ఇంకా మేము ఇక్కడ వచ్చేసి ఇంకా నేను రెడీ అయిపోయి ఇంకా లగేజ్ కౌంటర్లో పెట్టడానికి అయితే వచ్చేసాము. ఇంకా లగేజ్ కౌంటర్లో లగేజ్ పెట్టేసి ఇంకా టిఫిన్ చేసేసి మెట్లు ఎక్కడానికి వెళ్ళిపోయామన్నమాట. చూడండి, ఇంక మెట్లు ఎక్కే ముందు టెంకాయ కొట్టాలి కదా, అందుకని పూజ చేసేకి వచ్చేసాను నేనైతే. ఎవరో అన్న కెమెరా పట్టుకొని గోప్రో వీడియోలు తీస్తూ ఉన్నాడు. పాపం ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని చెప్పేసి నేనే వంగి వెళ్ళొచ్చేసాను ముందరికి. ఇంకా నేను ముక్కొని టెంకాయ అయితే కొట్టేశాను అనమాట. నేను ఏ ముక్కనో చెప్తానండి. దేవుడా, మధ్యలో నేను మెట్లు ఎక్కేటప్పుడు ఏ పులులు, సింహాలు, కోతులు నా మీద దాడి చేయకుండా ఉండేని స్వామి అని చెప్పి ముక్కుకున్నాను అనమాట. ఎందుకు ముక్కుకున్నానో అలా మీకు ముందుకు చెప్తాను. ఇంకా అక్కడ నేను పూజ చేయడానికి వెళ్తే అందరూ బాయ్సే ఉన్నారనమాట. ఇంకా వాళ్ళు పక్కకు తప్పేలా లేరని చెప్పేసి నేనే దూరేసి ఇంకా పూజ అయితే చేసేసాను అనమాట. ఇంకా అలాగే అక్కడ మంట ఉంది కాబట్టి ఊదికట్లు దాంట్లో పెట్టేసుకొని ఇంకా ఊదికట్లు అయితే తిప్పేసాను అనమాట. ఊదికట్లు కూడా అక్కడే వేసేసాను, ఎందుకంటే చెక్కించడానికి అక్కడ ఏం లేదు కాబట్టి. ఇంకా హారతి కూడా ఆడే వేసేసి కర్పూరం ఇంకా మెటుకులు ఎక్కడం స్టార్ట్ చేశాను అనమాట ముక్కొని. మళ్ళీ 2 years తర్వాత తిరుపతి చూస్తున్నాను అనమాట. చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంక ఇక్కడైతే ఫోటోలు తీసుకుందామని చెప్పేసి ఇంకా ఫోటోలు అయితే తీసుకొని ఇంక ఇక్కడ ఏదో సాష్టాంగ నమస్కారం పెడుతూ ఉన్నారు మగవాళ్ళందరూ. నేను ఊరికే ముక్కొని ముందరికి వెళ్ళిపోయాను. మా ఆయన అయితే ఇంకా సాష్టాంగ నమస్కారం పెట్టేసి వెళ్ళొచ్చేసారనమాట. ఇక్కడ మళ్ళీ ఏదో గుడి ఉంటే ఇక్కడ కూడా ముక్కొని పక్కకు వచ్చేసాను. ఇంకా మీకు చూపిస్తాను ఉండండి, దేవుడు ముక్కోండి అందరూ. ఇంకా ముందరికైతే వచ్చేసి మీది ఫస్ట్ గోపురం అనమాట. ఇక్కడ వీడియోలు తీసుకుంటూ ఉన్నాను నేనైతే. ఇక్కడ ఆల్రెడీ ఫోటోలు నేను దిగేశాను, ఇంకా వీడియోలు తీద్దామని చెప్పేసి వీడియోలు తీస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ అందరూ వీడియోలు తీసేవాళ్ళే, ఎవరి ఫోన్లో ఎవరు పడి ఉంటారో కూడా తెలీదు. ఇంక ఎక్కేదారిలో ఇలా ఈ బండ కనిపించింది అనమాట. ఈ బండకి మన మోకాళ్ళు ఇలా ఆనిస్తే మన మోకాళ్ళ నొప్పులన్నీ పోతాయని చెప్పేసి పెద్దలు అంటూ ఉంటారు కదా. ఇంకా అక్కడ నేను మోకాళ్ళు ఆనిచ్చేసి ఇంకా ఎక్కడం స్టార్ట్ చేశాను అనమాట. కొన్ని మెటుకులు ఎక్కినంతసేపు బాగానే ఉంది, కొద్దిసేపు తర్వాత కాళ్ళు అయితే భలే నొప్పి పెట్టేశాయన్నమాట. నా కాళ్ళంతా పసుపు కుంకుమే ఉన్నాయి దేవతకున్నట్టు. ఇంకేం చేస్తాం, అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. నేనైతే ఆంజనేయ స్వామి గుడి దాకా వచ్చాను. ఇంక ఇక్కడ పార్క్ లాగా ఏదో ఉంటే అక్కడ ఫోటోలు తీసుకున్నా. ఈ గుడి దగ్గర కూడా ఫోటోలు తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇక్కడ నిలబడి ఫోటోలు తీసుకొని గుళ్ళో ముక్కొని ఇంకా అక్కడ మజ్జిగ ప్రసాదంగా ఇస్తూ ఉంటే అవి తాగేశాను అనమాట. ఇంక ఇక్కడ మెడికల్ ఎక్కేదారిలో జింకలు కనిపించాయి. జింకల్ని వీడియోలు తీసుకుంటూ ఉన్నాను అనమాట. అందరూ ఫుడ్ పెడుతున్నారు దానికి, బిస్కెట్స్, మ్యాంగోస్ ఇలా. నేను పెడదాం అనుకున్నా కానీ అక్కడ చాలామంది పెడుతూ ఉంటే అవి తినడం లేదు, వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. అందుకే నేను ఇంకా పెట్టుకోకుండా వెళ్ళొచ్చేసాను అనమాట వీడియోలు తీసుకొని. ఇంకా వెళ్ళేదారిలో ఇలా ఉడత కనిపించిందని చెప్పాను కదా, దీని పేరే నాకు తెలీదు కానీ ఉడతలాగే ఉందని చెప్పేసి ఉడత అని పిలిచేస్తున్నాను అనమాట. నేనే నామకరణం చేసేసాను దీని పేరు ఉడత అని, బ్రౌన్ కలర్ ఉడత అని చెప్పేసి. దీనికి కూడా తినేకి అందరూ పెడుతూ ఉన్నారనమాట. దీన్ని కూడా కొంతసేపు చూసేసి వెళ్ళొచ్చేసాను అనమాట. ఇంక ఇక్కడ ఏదో పెద్ద గుడిలాగా ఉంటే మెడికల్ ఎక్కేదారిలో దీన్ని కూడా ఇంక గుళ్ళోకి వెళ్ళొచ్చేసి గుళ్ళో కూడా ముక్కున్నాను అనమాట.
చాలా బాగుంది ఈ గుడి, ప్రశాంతంగా ఉంది. ఈ గుడిలో ఒక గంప కనిపిస్తే ఆ గంప తీసుకొని నేను ఫోటోలు తీసుకున్నాను. ఇంకా వెళ్ళే దారిలో ఇలా బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ కింద బస్సులు అన్నీ పోతాయన్నమాట. చాలా బాగుందన్నమాట. చల్లని వాతావరణం, పచ్చని చెట్లు చాలా బాగున్నాయి. నేను ముందుగా మీకు చెప్పాను కదా, వెళ్ళేదారిలో ఏ పులులు సింహాలు నా మీద దాడి చేయకూడదు స్వామిని ముక్కున్నాను అని చెప్పాను కదా మీకు. అది ఎందుకో చెప్తానుండండి. నేను పెళ్ళైన కొత్తలో ఒకసారి వచ్చానన్నమాట, నేను మా హస్బెండ్. అప్పుడు నేను ఊరికే ఉండక మెడికల్ ఎక్కేదారిలో కోతేశాలు అయితే వేసాను అనమాట. కోతులతో ఊరికే ఉండక దాని దగ్గర కోతేశాలు వస్తే అది ఊరికే ఉంటుందా, కరచడానికి వస్తుంది కదా, అది ನಾನು అప్పుడు కరిచేకి వచ్చిందనమాట. అప్పుడు మా హస్బెండ్ దాన్ని తోలేసరికి అవి వెళ్ళిపోయాయి. చాలామంది తోలారు, అప్పుడు వెళ్ళిపోయాయి అనమాట. అప్పుడు భయమేసింది, అది కరిచింటే ఇంకేమప్ప చేసేది, నేను కూడా కోతలాగా మారిపోయేదాన్నేమో అని చెప్పేసి. అప్పటి నుంచి ఇంకా తిరుపతికి వచ్చిన ప్రతిసారి ఏ జంతువు జోలికి పోను నేనైతే. అప్పుడు వచ్చినప్పుడు కోతులతో అలా. తర్వాత నేను ఇంకా జింకలకైతే ఫుడ్ పెట్టాను. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఇప్పుడు పెట్టలేకపోయాను, ఎందుకంటే అవి తినడం లేదు ఎవరు పెట్టినా కానీ. తర్వాత ఇంకా మోకాలు మెట్లు వచ్చేసాయి. మోకాలు మెట్లు అయితే ఎక్కుతూ ఉన్నాను అనమాట. ఫస్ట్ నేను 3 ఎక్కుదాం అనుకున్నా. 3 ఎక్కినాక ఇంకా ఎక్కుదామని చెప్పేసి 7 ఎక్కిన, తర్వాత 11 ఎక్కిన, తర్వాత 21 ఎక్కిన. అదేమో ఎక్కినంతసేపు ఎక్కాలనిపిస్తూ ఉంది, అందుకే ఎక్కుతూ ఉన్నాను అనమాట. చాలా బాగుంది. నాకైతే మోకాలు నొప్పులు అంతగా ఏం నొప్పిలేదనమాట. అరికాళ్ళు అయితే నొప్పించాయి, మోకాళ్ళు అయితే నొప్పిలేదనమాట. ఇంకా ఎక్కుదామా ఎక్కుదామా అన్నట్టే ఉంది. కానీ ఇంకా ఎక్కాలి కదా అని చెప్పేసి ఇంకా నేను అక్కడికే 21 ఎక్కేసి ఇంకా స్టాప్ చేశాను అనమాట. తర్వాత నేను 3500 మెటికలు అయితే ఎక్కేసాను. ఇంకా 50 మెటికలు ఎక్కితే వచ్చేస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, గోవింద హరి గోవింద అని రాశారు కదా. మేము మెటికలు ఎక్కినంతసేపు ఇవి చదువుకుంటూ వచ్చామన్నమాట. ఇదే ఇంకా లాస్ట్ మెటుకు. ఇక్కడ అందరూ ఇంకా టెంకాయలు కొట్టి ముక్కుతూ ఉన్నారనమాట. నేనైతే చాలా అంటే చాలా అలసిపోయాను, అయినా చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎంతో ఫాస్ట్గా ఎక్కానమాట. కాళ్ళ నొప్పులు అయితే అలాగే ఉన్నాయి. కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి, ఫుడ్ కూడా తినాలన్నమాట, లేకపోతే ఇంకా కళ్ళు తిరిగి పడిపోతాను. ఫుడ్ అయితే తినేసి ఇంకా రెడీ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళాలి. కొద్దిసేపు రెస్ట్ తీసుకోకుండా వెళ్తే ఇంకంతే నేను. ఇంక ఇక్కడ వాటర్ ఫాల్స్ అవన్నీ ఉన్నాయి, మళ్ళీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. మళ్ళీ కలుసుకుందాం. బాయ్ గైస్.